ఇక ప్రభుత్వం ఒక్క డిఏనే ప్రకటించి మరోసారి ఉద్యోగులను ఉసురుమనిపించింది. ఇప్పటికే 4 డిఏలను పెండింగ్ లో పెట్టి 6 నెలల తర్వాత మరో డిఏ ఇస్తామని కేబినెట్ పేర్కొంది. ఈ నిర్ణయం ముమ్మాటికి ఉద్యోగులను మోసం చేయడమే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పీఆర్సీ ఊసే లేకుండా మొక్కుబడి డిఏ ప్రకటించడాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వం మరోసారి ఉద్యోగులను ఉసూరుమనిపించింది. తాము మీటింగ్ పెట్టడమే తీపి కబురని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నట్టుగానే ప్రభుత్వం వ్యవహరించింది. ఉద్యోగులకు 2023 జనవరి 1వ తేదీ నుంచే చెల్లించాల్సిన 5 పెండింగ్ డిఏల్లో ప్రస్తుతం ఒక డిఏను మాత్రమే ప్రభుత్వం చెల్లించనుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బకాయి పడిన ఏరియాలను 28 వాయిదాల్లో చెల్లించనున్నారు. మరో డిఏను వచ్చే ఏప్రిల్లో ప్రకటించాలని నిర్ణయించారు. ఇంకో డిఏను 6 నెలల తర్వాత చెల్లించనున్నారు. అంటే ప్రస్తుతం 4 డిఏలు అలాగే పెండింగ్ లో ఉంటాయన్నమాట. ఈ మేరకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రి మండలి సచివాలయంలో గురువారం ప్రత్యేకంగా భేటీ అయింది. ఉద్యోగుల సమస్యలు, పంచాయతీరాజ్, మెట్రో విస్తరణ తదితర శాఖలకు సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఉద్యోగులకు 2 డిఏలు చెల్లించాలని నిర్ణయించామన్నారు. అందులో ఒక డిఏను వెంటనే అమలు చేయనుండగా మరో డిఏను 6 నెలల తర్వాత అమలు చేయాలని నిర్ణయించినట్లు ఉద్యోగులకు ఉసూరుమనే వార్త చెప్పారు. ఇక కేబినెట్ సమావేశంలో రైతులకు మళ్లీ నిరాశ ఎదురైంది. ఈ కేబినెట్ సమావేశంలో రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రైతులంతా ఎదురు చూశారు. కానీ ఈ సమావేశంలో రైతు భరోసాపై ఎలాంటి చర్చ జరగలేదని తెలిసిందే. దీంతో వానాకాలం పెట్టుబడి సాయం పంపిణీపై సందిగ్ధత నెలకొంది. ఇక నిరుడు యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు భరోసాను ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి చేయలేదు. యాసంగి సీజన్ కు 9,200 కోట్లు పెట్టుబడి సాయం ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వం 3.5 ఎకరాల వరకు సుమారు 5,000 కోట్లు మాత్రమే పంపిణీ చేసింది. ఇప్పుడు వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో ఈ సీజన్ కూడా రైతు భరోసా ఇవ్వాల్సి ఉంది. ఈ సీజన్ కోసం దాదాపు 9,200 కోట్లు అవసరం కానున్నాయి. ఇక ఉద్యోగులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రభుత్వంలోని ఉద్యోగులందరికీ పెండింగ్ లో ఉన్న 3 డిఏలను తక్షణమే చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు ఒక్క డిఏనే విడుదల చేసిందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పీఆర్సీ ఏర్పాటు చేస్తామంటూ కాంగ్రెస్ మభ్యపెట్టిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పీఆర్సీ ఊసే లేదని విమర్శించారు. కేబినెట్ లో పీఆర్సీ, పెండింగ్ బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ప్రస్తావనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల ఆశలను వమ్ము చేసిందని దుయ్యబట్టారు. కేబినెట్ నిర్ణయాలు పూర్తిగా మభ్యపెట్టే విధంగా ఉన్నాయని మండిపడ్డారు.